దేవుడు మనల్ని నిర్మించటానికి ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం మన జీవితంలో జరగనంత వరకు మనం ఫెయిల్ అయిపోతూనే ఉంటాం, విఫలమవుతూనే ఉంటాం, నష్టమే. అందుకే ప్రతి ఒక్కరూ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం మరలా ఇంటికి వెళ్ళి చదవండి. హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయనే సమస్తమునకు ఏమై ఉన్నాడంట? ఆధారమై ఉన్నాడు. ఇంకా వివరించి చెప్తున్నాడు ఏంటంట? ఆకాశమందున్న భూమి క్రిందున్న దృశ్యమైనవి అదృశ్యమైనవి, కనబడేవి కనబడనివి, ఆకాశంలో ఉన్నవి భూమి మీద ఉన్నవి, వీటన్నిటికీ ఆధారం ఎవరంట? ఆయనే. ఆయన ఏమని పిలుస్తున్నా? ప్రభు అని పిలుస్తున్నా. వీటన్నిటి మీద, ఆకాశము భూమి ఈ సృష్టి అంతటి మీద ఆయనకి అధికారం ఉంది, కానీ మనం మాత్రం ఆయన అధికారం కిందకి రావట్లేదు.